తెలుగు రాష్ట్రాల మధ్య బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రజాభవన్లో బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కానున్నారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాభవన్ లో ఏదైతే గోదావరిపై ఏపీ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న బనకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం, అలాగే డిప్యూటీ సీఎం, మంత్రులు, అలాగే సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ కూడా అందరూ కూడా హాజరవుతారు. సో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ముఖ్యంగా కారణం ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆ బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మించడానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ ఏదైతే ఎందుకు వ్యతిరేకిస్తున్నామో ఒకవేళ ఏపీ ప్రభుత్వం కనుక గోదావరి మీద బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మించినట్టయితే తెలంగాణ రైతులకు, ప్రజలకు జరిగేటువంటి నష్టం గురించి పూర్తి స్థాయిలో వివరించడానికి ఎమ్మెల్యేలకు కూడా దీంట్లో పూర్తి పట్టు రావాలి, ఎమ్మెల్సీలకు కూడా పట్టు రావాలి, మాట్లాడాలంటే సబ్జెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో అసలు తెలంగాణకు జరిగేటువంటి నష్టం బనకచెర్ల ప్రాజెక్ట్ దానిపైన ఏదైతే ఈ రోజు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అడ్డుకోవడానికి ఏమేమి ప్రయత్నాలు చేసింది, గతంలో లేఖలు కావచ్చు, సీఎం భాష లేఖలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లేఖలు, ఇటీవలే కేంద్ర జలశక్తి మంత్రిని కలిసినటువంటి పార్టీని కలిసినటువంటి సందర్భం, అక్కడ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేక సందర్భాలను కూడా ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుసు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన వివాదం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలా రాజుకుందో తెలుసు. సో ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదన పంపించిందని చెప్పి, సో దీనికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి ఖచ్చితంగా అడ్డుకోవాలి, అడ్డుకొని తీర్థం కనీసం ఒక నీటి చుక్కను కూడా తోలుకునే పరిస్థితి లేదని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఒకవేళ నిర్మించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్లాంకెట్ ఎన్ఓసి ఇటు గోదావరి మీద 1000 టీఎంసీలు, అలాగే కృష్ణ మీద ఒక 500 టీఎంసీ బ్లాంకెట్ ఎన్ఓసి ఇచ్చి తమ తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ 1000 టీఎంసీలకు సంబంధించి 500 టీఎంసీలకు సంబంధించిన ప్రాజెక్టులు నిర్మించుకున్న తర్వాత ఇంకా మిగతా ఏదైతే వృధాగా పోయేటువంటి నీరు ఏదైతే ఉందో సముద్రంలో, అప్పుడు ఇంకా వృధాగా పోయే నీరు ఉంటే అప్పుడు నిర్మించుకోవడానికి ఇలాంటి అభ్యంతరం అని చెప్పి ఒక ప్రతిపాదన కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పలు సందర్భాలు కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చాలా కీలకం కానుంది. సో ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి ముఖ్య అతిథిగా అటు సీఎం, టీపీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి హాజరవుతున్నారు.